వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను రహీం. పల్నాడు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో మాజీ తాజా ఎమ్మెల్యేలు అవినీతిలో పోటీ పడుతున్నారట. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఇద్దరు నేతల అవినీతి భాగోతం బయటపడుతుందట. తమ నేతల అవినీతి భాగోతాలు తెలిసి దొందే అంటూ ఇరు పార్టీల కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ అది ఏ నియోజకవర్గం? అవినీతిలో పోటీ పడుతున్న ఆ తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎవరో తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్. తమలపాకుతో నువ్వొకటిస్తే తలుపు చెక్కతో నే రెండిస్తా అన్నట్లుంది నరసరావుపేటలో మాజీ మరియు తాజా ఎమ్మెల్యేల వ్యవహారం. నిన్న మొన్నటి వరకు రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమైన నేతలు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో ఇరువురు నేతల భాగోతం చూసి ముక్కున వేలేసుకోవడం స్థానికుల వంతైంది. సరిపోయారు, దొందే అంటూ సెటైర్లు వేస్తున్నారు స్థానికులు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అధికారంలో ఉన్నవాళ్లు దోచుకోవడం దాచుకోవడం తప్ప తమకి పెద్దగా ఒరిగేదేం లేదంటూ నిట్టూరుస్తున్నారు సామాన్య ప్రజానీకం. నరసరావుపేట మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. తమ కార్యకర్తల జోలికి వస్తే నాలుక చీరేస్తా అంటూ స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు కార్యకర్తల సమావేశంలో సభాముఖంగా హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని గోపిరెడ్డి అవినీతికి పాల్పడ్డాడని, అందుకే ప్రజలు ఆయన్ని తిరస్కరించారని, గోపిరెడ్డి అవినీతి మొత్తం బయట పెడతామని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా రెడ్డి కులస్తులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని వెలివేయాలని, కాసు కుటుంబం నిర్మించిన కాసు కన్వెన్షన్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లొద్దని తనకు సమాచారం పంపించారని తెలిపారు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓ కబ్జారెడ్డి అంటూ ఆయన లాంటి కుటిల రాజకీయ నేతను ముందెన్నడూ చూడలేదని, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దుర్మార్గుడు అంటూ ఆరోపించారు. సొంత పార్టీ నాయకులని, సొంత కులాన్ని తనపై ఎగదోసే విధంగా స్థానిక శాసనసభ్యుడు అరవింద్ బాబు చేసిన ఆరోపణలకు ధీటుగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ 10 నెలల కాలంలో అరవింద్ బాబు చేసిన అవినీతి అక్రమాలను ఏకరువు పెట్టారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకున్నారని, దేవస్థాన భూముల్లో అక్రమ మైనింగ్ చేశారని, రేషన్ మాఫియా వద్ద నుంచి నెల 26 లక్షలు అందుకుంటున్నారని, సొంత పార్టీ వాళ్ళు అని కూడా చూడకుండా బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఒక్కో బార్కి 10 లక్షల చొప్పున వసూలు చేశాడని, రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద 80 లక్షలు వసూలు చేశాడని, మున్సిపాలిటీ పరిధిలో సొంత ఇల్లు కట్టుకున్నా డబ్బులు వసూలు చేస్తున్నారని, అరవింద్ బాబు మేనల్లుడు ఓ అమ్మాయి జీవితం నాశనం చేశాడని, అందుకే నరసరావుపేట నుంచి పంపించేశాడని ఆయన ఆరోపించారు. ఇవే కాకుండా తమ హయాంలో చేసిన పనుల బిల్లులకు సైతం 15% వసూలు చేశారని ఆయన ఆరోపించారు. అరవింద్ బాబు ఉత్త అబద్ధాల కోరు అని ఆయన ఆరోపించారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు అక్రమ కేసులు పెడితే మేం భయపడతామనుకోవడం నీ భ్రమే అవుతుందని, ఇవాళ మీరు 4 కేసులు పెడితే రేపు మేము 8 కేసులు పెడతామని, కోడెల శివప్రసాదరావు లాంటి వాళ్లనే ఎదుర్కొన్న తమకి అరవింద్ బాబు అస్సలు లెక్కే కాదని, ఇకనైనా పద్ధతి మార్చుకుని వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీటు వస్తుందో లేదో చూసుకోవాలని ఆయన హితవు పలికారు. అయితే నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం గురువిందగింజ సామెతలా ఉందని, 5 ఏళ్ల అధికారంలో తప్పులు చేయబట్టే కదా గోపిరెడ్డిని సాగనంపి ప్రజలు అరవింద్ బాబుని అందలం ఎక్కించింది. ఏడాది కూడా గడవక ముందే ఈ స్థాయిలో అవినీతి ఆరోపణలు వినిపిస్తుంటే ఇంకా 4 ఏళ్లలో ఇంకెంత అవినీతి చేస్తారోనని స్థానికులు చర్చించుకుంటున్నారట. ఏది ఏమైనా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అధికార పార్టీ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజలను దోచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప అభివృద్ధి గురించి కించిత్తైనా ఆలోచించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.